బాగున్నారా? మీరు బాగున్నా? మేము అనుకుంటా ఉన్నారు. ఎట్లా ఉన్నారు? వస్తుంది ముందు వెనకాల బాగున్నారు మేడం? బాగున్నాను సార్. అప్ప కీలపట్ల కోనేటిరాయ స్వామి దేవస్థానం, అలాగే మామడుగులో ఉన్నటువంటి
ఏదో పెడతాను, ఏదో చేస్తాను. మీరు తిరుగుతూ ఉండాలి. మీరు ఇటుపక్క చేయాలి, ఇటుపక్క చేసుకొని దయచేసి ఎవరు చేరుకుంటున్నారో చేరు చూస్తూ ఉంటారు. మీరు ఒప్పకెళ్ళండి, వెళ్ళండి వెళ్ళండి. రన్ 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 రానమ్మా. అదృష్టవంతులు ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అదృష్టవంతులు నేను పాట పాడుతా ఉన్నా. కార్లు చూడద్దు, చూడాలా, రావాలా రావాలా. మా ఆడబిడ్డలు ఫాస్ట్ గా పారాడే, ఫాస్ట్ గా విదిలేసేస్తాడు. లేదు ఇప్పుడే లేదు. నమో పార్వతి వల్లభ రామను ఎందుకో ఆయన నమో పార్వతి వల్లభ నీలకంఠ. క్రికెట్ ప్లేయర్స్, కబడ్డీ ప్లేయర్స్ మహాతల్లి నా సహోదరి ఇప్పుడు మా ఉపారు నేను ఉపారు ఇప్పుడు క్రికెట్ ముద్దబంతి నవ్వులు మూగ భాషలు, ముద్దబంతి నవ్వులు మూగ భాషలు మూసి ఉన్నారు. రామ జయ జయ రామ జానకి రామ కోదమ్మ రామ పదమ్మాయో రారా. ఇప్పుడు చూడచ్చు నువ్వు కొరికితరమ్మా. నువ్వు రావాలి ఇప్పుడు ఎంత దిన వస్తే అందరికీ నమస్కారం. ఈరోజు పొలంనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వరుసగా 7వ సంవత్సరం కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని మన చిత్తూరు జిల్లా పొలంనేరు నియోజకవర్గం మామడుగు గ్రామ పంచాయతీకి చెందినటువంటి గజారామం ఫారెస్ట్ నర్సరీ నందు నిర్వహించుకుంటున్నాం. మీ అందరికీ కూడా తెలుసు, గతంలో కూడా 6 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పొలంనేరు పరిరక్షణ సమితి నిర్వహించింది. మరి ఈ సంవత్సరం నిజంగా కూడా చాలా బ్రహ్మాండంగా ఈరోజు స్పందన ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమం అనేది కార్తీక వనభోజనాల కార్యక్రమము ప్రతి సంవత్సరం ఏ ఏటికి ఆ ఏడు ప్రజాస్పందన అంతకంతకు బ్రహ్మాండంగా పెరుగుతోంది. మరి ఇక్కడ ఈ గజారామం నర్సరీ కూడా గతంలో కంటే ఈ సంవత్సరం మరి అటవీ శాఖ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందించడం జరిగింది. మేము అడగగానే వారు మాకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడం కూడా పొలంనేరు పరిరక్షణ సమితి తరపున వారికి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు సమాజంలో అనేక వృత్తుల వారు ఉన్నారు. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, ఓ పక్క రైతులు కావచ్చు, ఓ పక్క గృహిణులు కావచ్చు, ఓ పక్క ఉద్యోగులు కావచ్చు, ఓ పక్క వ్యాపారులు కావచ్చు, ఓ పక్క వృత్తి పని వారు కావచ్చు.
ఈ విధంగా అనేక వృత్తుల వారు ఎవరికి వారు వారికి సంబంధించినటువంటి వృత్తుల్లో మరి వారికి సంబంధించినటువంటి మనుషులతోనే సంబంధాలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్తున్న సమాజంలో మనందరూ కూడా ఉన్నాం. ఈరోజు ఇక్కడ అటువంటి వారందరినీ ఇక్కడ ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం, కులము మతము ప్రాంతము అనే తారతమ్యం లేకుండా, ధనిక భేద అనే తారతమ్యం లేకుండా చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం. అదేవిధంగా ఆహ్వానించిన తర్వాత ఈరోజు ఉదయం మన కార్తీక మాసం విశిష్టత మనందరికీ కూడా తెలుసు. ఉసిరి వనంలో మరి ఉసిరి చెట్లకు పూజలు నిర్వహించుకున్న తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది. వారి ద్వారా మన సాంప్రదాయము కుటుంబ విలువలపైన ఈరోజు వచ్చిన వారందరికీ కూడా మాటలు తెలియజేయడం జరిగింది. చాలామంది స్ఫూర్తి పొందడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉసిరి వనంలో కార్తీక వన భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, కార్తీక మాసంలో ఈ కార్యక్రమం ఖచ్చితంగా విశిష్టతతో కూడుకున్నది కాబట్టి మరి అందరికీ ఈ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఉసిరి వనంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఆ తర్వాత అందరికీ మానసిక ఉల్లాసం కోసం మహిళలకు కానీ పిల్లలకు కానీ ఆటల పోటీలు సరదాగా నిర్వహించి వారందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయడం, ఈ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఈ రోజంతా కూడా ఏర్పాటు చేయడంలో పొలంనేరు పరిరక్షణ సమితి విజయం సాధించింది. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి బ్రహ్మాండమైనటువంటి స్పందన ఇది తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి రావడానికి మేము ఉదయాన్నే ఉచితంగా బస్సులు కూడా పొలంనేరు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనేక మంది ప్రైవేటు కళాశాలకు సంబంధించినటువంటి యజమానులు మేము అడగగానే ఆ బస్సులన్నీ కూడా సమకూర్చడం వల్ల ఈ కార్యక్రమం విజయవంతంలో వారందరూ కూడా భాగస్వాములు అయ్యారు. మరి వారందరికీ కూడా పొలంనేరు పరిరక్షణ సమితి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం గురించి పూర్తి అవగాహన కల్పించడానికి మా మీడియా మిత్రులు, మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరూ కూడా బ్రహ్మాండంగా పాజిటివ్గా ప్రచారం చేయడం జరిగింది వారి ప్రసార మాధ్యమాల ద్వారా. ఆ విధంగా మంచి స్పందన ఈరోజు రావడం కూడా చాలా సంతోషం. కాబట్టి మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా మరిన్ని మంచి కార్యక్రమాలు రూపకల్పన చేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.